నమస్తే. వెల్కమ్ టు వి5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు జన్మదిన పురస్కరించుకొని అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సమాచారం. తిరునల్లాల్లో ఉన్న సింహాద్రి రమేష్ బాబుకు వీడియో కాల్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు వెల్లడించారు. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లాలో వనవాసి కళ్యాణ్ పరిషత్ విద్యార్థి నిలయానికి జవ్వాలి కోదండరాంబాబు సుమతి దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా 50 కిలోల్లో బియ్యం, స్వీట్లు, పండ్లు అందజేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు విద్యతో ఉన్నత స్థాయికి చేరాలని జవ్వాలి సుమతి సూచించినట్లు వెల్లడించారు. బాగా కష్టపడండి, చదువుకుంటేనే భవిష్యత్తు. ఎప్పుడైనా చదువుతూనే మంచి భవిష్యత్తు వస్తుంది. ఎవరు చెప్పినా, ఎవరు ఖర్చు పెట్టినా డబ్బులు, ఇవన్నీ మీ భవిష్యత్తు గురించి, మీ దేశం భవిష్యత్తు గురించి. ఓకే, బాగా చదువుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి చదువుకొని దేశానికి మీరు సేవ చేయాలి. సో నేను భూమి ఇచ్చింది ఒక పెద్ద గొప్ప విషయం ఏమి కాదు, మీరందరూ చేసే కృషి ఉంది. ఈ బాలికా విద్యాలయం కొమరం భీం విద్యాలయం వల్ల ఎంతో అభివృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అబ్బాయిలు శ్రీకాంత్, ప్రశాంత్, మురళీకృష్ణ, శ్రీనివాస్, జవ్వాలి, రవి అందరూ కూడా ఈ సంస్థలో భాగస్వాములు అయినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది మాకు. పిల్లలు మీరందరూ బాగా చదువుకొని ఈ పెద్దవాళ్ళందరి కోరికల్ని మీ అమ్మా నాన్నల సంతోషాన్ని చక్కగా నెరవేర్చాలి. బాగా చదువుకుంటారు కదా, అందరూ బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి, మంచి మంచి పదవులు సంపాదించాలి. ఆరోగ్యం బాగా చూసుకోవాలి, బాగా తినాలి. తెలంగాణలో విద్యుత్ రంగ పనితీరు, వినియోగదారులకు మెరుగైన సేవలపై దృష్టి సారించి ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో హన్మకొండలోని టీజీఎన్ పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కరీంనగర్ లో తమ కార్యకర్తలపై బీజేపీ నాయుడు దాడి చేయడాన్ని ఖండించాలని నరేంద్ర మోడీ 23 లక్షల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ సూచించారు. అలాగే రాహుల్ గాంధీ శాంతియుతంగా నిరసన ప్రదర్శనను నిర్వహిస్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. దేశ ప్రధాని ఈ దేశంలో విద్యార్థులే భవిష్యత్తు అంటాడు. బేటీ బచావో అంటాడు, బేటీ పడావో అంటాడు. 23 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్షలు అత్యంత దారుణంగా ఆ పరీక్షలు లీక్ చేయించి ఇంకా సిగ్గు లేకుండా ఈ దేశానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించకుండా కాలాపన చేస్తున్నారు. దానికి నిరసనగా ఈ దేశంలో అనేక మంది విద్యార్థులు 29 రాష్ట్రాల్లో విద్యార్థులు తిరుగుబాటు చేస్తే కూడా కనీసం చలనం లేకుండా మన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద విచక్షణ రహితంగా పోలీసులతో దాడి చేయించారు. ఈ రాహుల్ గాంధీ గారు ఇదెక్కడ న్యాయం? ఇది అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం. కనీసం ప్రశ్నించే గొంతులకు స్థానం లేదా? మీరు చేస్తున్న అన్యాయం. ఇప్పటికైనా ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద పార్లమెంట్లో చర్చించాలి. అదేవిధంగా దీన్ని ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం. ఇవాళ కరీంనగర్లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇవాళ వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ కరీంనగర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు స్వయంగా కేంద్ర మంత్రిగా ఉండి ఇంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్కసారి కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు మెరుస్తున్న సందర్భం పోలేదు. శాంతియుతంగా మీరు నోరు తెరవాలి, విద్యార్థుల సమస్యల మీద మీరు మాట్లాడాలి బండి సంజయ్ గారని ప్రశ్నిస్తున్న విద్యార్థుల మీద. హన్మకొండలో 56 కోట్లతో చేపట్టిన విద్యుత్ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించినట్లు సమాచారం. నూతన సబ్ స్టేషన్లు, కార్యాలయ భవనాలు, కార్పొరేట్ మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలు తగ్గునున్నట్లు తెలిపారు. తెలంగాణను విద్యుత్ రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కూడా రివ్యూ మీటింగ్ వస్తారు. మిగతా ఉద్యోగ మిత్రులు తమకి 900 రూపాయల భారం తగ్గి పేదవారికి కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. గృహజ్యోతి ప్రజల్లోకి భాగస్వాములైనటువంటి గౌరవాన్ని ప్రారంభిస్తారు. రాజేంద్ర రెడ్డి గారు సాదర స్వాగతం పలుకుతున్నాం. శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, శాసన మండలి సభ్యులు గౌరవ బసవరాజు సారయ్య గారు, శాసన రాజు గారు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వరంగల్ జిల్లా కలెక్టర్లు గౌరవ చంద్రబాబు ఐఏఎస్ గారు, గౌరవ సచివాలయ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ గారు, ప్రారంభోత్సవం చేసిన గౌరవ మల్లు బట్టి విక్రమార్క గారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి కొండ సురేఖ వరంగల్ పర్యటన సందర్భంగా ఎన్ఐటి గెస్ట్ హౌస్ కు చేరుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, కలెక్టర్ జహద్ బాజ్పాయ్, డాక్టర్ సత్యసారద, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికినట్లు వెల్లడించారు.
General salute! Salame! Shut! George! Watson! Shut! श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। सर पंचो सेकंड భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారత్ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు నిరసన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ఎఫ్టీఏ రైతాంగ ప్రయోజనాల విరుద్ధమని పేర్కొంటూ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఎల్యూకేఎస్ నాయకులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. భారతదేశం అమెరికాతోటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి రేపు 25వ తారీఖు లోపు సంతకాలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 40 దేశాలతోటి ఈ వాణిజ్య ఒప్పందాలు పెట్టుకుంది. ఈ 40 దేశాల్లో పండినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడానికి ఇవాళ భారతదేశ ప్రభుత్వం తలుపులు తెరిచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గత మార్చి నెలలో G7 దేశాలతో కూడా ఒప్పందం కుదురుతుంది. ఇప్పుడు అమెరికాతో చర్చలు జరుపుతుంది. 25వ తారీఖు లోపు సంతకాలు చేసేటటువంటి అవకాశం వచ్చింది. ఇది కనుక జరిగితే రాబోయే రోజుల్లో భారతదేశంలో అనేక పంటలు ఇవాళ దివాలా తీసే పరిస్థితి, దాపురించే పరిస్థితి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గత 2000 సంవత్సరంలో 3 నల్ల చట్టాలు తెచ్చినప్పుడు నన్ను క్షమించండి రైతు సోదరులారా, వ్యవసాయాన్ని రక్షించడం కోసమే మా ప్రధాన ధ్యేయం ఉంటుందని చెప్పాడు. కానీ ఈరోజు చేస్తుంది ఏంటి? దొడ్డిదారుల ఇవాళ వాణిజ్య ఒప్పందాలు పెట్టుకుని వ్యవసాయాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ఈరోజు భారత రైతాంగం మొత్తం కూడా యావత్తు కదిలి వస్తుంది. నిన్ననే హర్యానా, పంజాబ్, సింగ్ బోర్డర్లో వేలాది మంది చేరుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జిల్లాల కేంద్రాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ ఒప్పందం రద్దు చేసుకోకపోతే ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా భారతదేశం అమెరికాతోటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి రేపు 25వ తారీఖు లోపు సంతకాలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 40 దేశాలతోటి ఈ వాణిజ్య ఒప్పందాలు పెట్టుకుంది. ఈ 40 దేశాల్లో పండినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడానికి ఇవాళ భారతదేశ ప్రభుత్వం తలుపులు తెరిచినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ను నిరసన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వైరా రింగ్ రోడ్ సెంటర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ బాధ్యులపై కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రధాని మోడీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ అక్రమ అరెస్టులను, బీజేపీ అక్రమ అరెస్టులను, ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం, ప్రతిపక్ష నాయకుల పైన ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, ప్రతిపక్షాల పైన మోదీ ప్రభుత్వం దౌర్జన్యం, ప్రతిపక్ష నాయకుల మీద మోదీ ప్రభుత్వ దాడులను బీజేపీ ప్రభుత్వ వైఖరి
పార్లమెంట్ ముందు, ఢిల్లీలో పార్లమెంట్ ముందు వినతి పత్రం ఇవ్వడానికి ధర్నా చేస్తే రాక్షసుల్లాగా, నియంత్రితుల్లాగా విద్యార్థులను కొడతా ఉంటే, ఆడపిల్లలను కొడతా ఉంటే గోస అనిపించింది. కాళ్ళు చేతులు బట్టి లాగేసి వేళ్లలో పడేస్తున్నారు, బూట్ కాళ్ళతో తన్నేస్తున్నారు, కర్రలతో కొట్టేస్తా ఉంటే నిన్న మొన్న చూస్తా ఉంటే బాధ అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జీను నిరసిస్తూ ఖమ్మంలో పీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోకోలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేసి కేసు ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఈరోజు పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న నాయక్ బజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి నెహ్రూ సెంటర్ వరకు విద్యార్థులతోనే ప్రదర్శన తీయడం జరిగింది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ చేసిన అంతకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతోని నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ పార్లమెంటు ఆవరణలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే విద్యార్థులను చూడకుండా విద్యార్థుల మీద లాఠీ చార్జీలు, బయట ప్రయోగాలు లాంటి మొత్తం చేసి విద్యార్థులను గాయపరిచిన పరిస్థితి భారతదేశంలో కనపడతా ఉంది. ప్రశ్నించే గొంతుల మీద, ప్రశ్నించే విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెడుతూ జైళ్లలో నిర్బంధాలు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విద్యా విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీటి పేపర్ కారకులైన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాల్సిన అవసరం వారి మీద ఉందని చెప్పి సందర్భంగా పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించి అతన్ని రాజీనామా చేయాలి, లేకపోతే దీంట్లో మీరు కూడా పాల్గొన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం పేకుల చెరువులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేసినట్లు సమాచారం. మౌలిక వసతులు పూర్తి చేసి 40 నిరుపేద కుటుంబాలకు ఇళ్లను అప్పగించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పార్టీ నాయకులు హెచ్చరించినట్లు వెల్లడించారు. ఇప్పుడు అన్నీ ఒకే రకంగా ఉన్నట్టే కదా. ఒకే టేకుల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గతంలో ప్రభుత్వం నిర్మించి నిర్మాణం పూర్తి కాకుండా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఆవరణలో ఉన్నాం. సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు ఇక్కడ ఈ ఇళ్ళని పరిశీలన చేయటం జరిగింది. ఇది ఇండ్లు నిర్మాణం చేసి చాలా కాలం అయినప్పటికీ, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క ఇండ్లని లబ్ధిదారులకు సెలెక్ట్ చేసి కూడా ఇవ్వకోకుండా ఉన్నది. సెలెక్ట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే చేశారు. 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, గ్రౌండ్ చేశారు. కానీ చివరిగా వచ్చేసరికి ప్లాస్టింగ్లు అంటే కొంత ఫ్లోరింగ్ పని ఉంది, తర్వాత కరెంటు పని ఉంది, తర్వాత బాత్రూములు పైపుల కనెక్షన్ ఇవ్వటం, వాటర్ కనెక్షన్ ఇవ్వటం అనేది మిగిలి ఉంది. మిగిలిందంతా దాదాపు బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది. లబ్ధిదారుల యొక్క లిస్టు కూడా ఫైనల్ చేసి ఉన్నారు. కానీ వాటిని ఇవ్వటానికి ప్రభుత్వం చొరవ చేసి ఆ మిగిలినటువంటి పనిని కూడా పూర్తి చేసి ఇవ్వవలసినటువంటి ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఖమ్మం జిల్లా మేంసూరు మండలం చిన్నమల్లెల గ్రామంలో గోదావరి జలాలు అందడంతో రైతులు ఆనందంగా వరి నాట్లు ప్రారంభించారు. సాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. గోదావరి జలాలతో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. నీరు రావడం వల్ల మా పొలాలు నాటేసుకోగలుగుతున్నాం. గోదావరి నీరు ఇప్పించినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఇక్కడ మా 4 బోర్లు ఉన్నాయండి. అవి అయితే అంగళంన్నరే వస్తున్నాయి. బోర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు వర్షాభావ పరిస్థితులు దారుణంగా ఎలనా వల్ల దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్నమల్లెల త్రాగునీటి కూడా ఇబ్బంది ఉంటే గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతో ఈనాడు గోదావరి జలాలు రావటం వల్ల రైతులే కాకుండా రైతులు నాట్లేసుకుంటున్నారు. అదేవిధంగా రైతులతో పాటుగా రైతు కూలీలకు కూడా కూలి మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళ ఇళ్ళకాడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా నాటేసుకునే పరిస్థితి, పనికి పోతున్నారు. పనులందరికీ కూడా పనులు దొరుకుతున్నాయి. మళ్ళా మొన్నటిదాకా నీళ్ళు వచ్చినాయండి, మళ్ళీ కూడా వస్తాయి అంటున్నారు. రేపు ఎల్లుండి నీళ్ళు వస్తాయి అంటున్నారు. నేను డీ గారిని కూడా కనుక్కుంటే మళ్ళీ నీళ్ళు వదులుతామండి, లంకసాగర్ ప్రాజెక్టు గురించి వస్తున్నాయి, మళ్ళీ మీకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. నీటి ఇచ్చినందుకు నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా గ్రామ రైతాంగం అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురపేట గిరిజన భవన్ లో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన యువజన శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఐటీడీఏపీఓ రాహుల్ ప్రారంభించారు. ఈ కేంద్రంలో గిరిజన నిరుద్యోగ యువతకు కంప్యూటర్, కుట్లు మిషన్లు, బ్యూటీషియన్, చేతి వృత్తులు, సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులకు వెల్లడించారు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. అశ్వరాయపేట నియోజకవర్గం అంటేనే గిరిజన నియోజకవర్గం. ఇక్కడ నుంచి చదువుకున్నటువంటి యువత ఉపాధి అవకాశాలు లేక చాలా మంది కూడా ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితి మనం గమనించగలిగినాం. దాంతో పాటుగా వృత్తిరీత్యా కోర్సులు కనుక మనం వేయగలిగితే వారు కూడా భవిష్యత్తులో ఏదో ఒక వృత్తిరీత్యా ముందుకెళ్తున్న ఆలోచనతో ఈరోజు మనం కొత్తగా నూతనంగా ఈరోజు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ఈరోజు ఐటీడీఏపీఓ గారి సమక్షంలో ఈరోజు మనం ఈ కొత్తగా నూతనంగా మనం ప్రారంభించడం జరిగింది. 2-3 సంవత్సరాలు కష్టపడగలిగితే మీ లైఫ్ మీ కంట్రోల్లో వస్తుంది. కాబట్టి కోర్సెస్ కంప్లీట్ చేయండి, డ్యూరింగ్ ద ఫేజ్ మంచిగా నేర్చుకోండి. జాబ్ లొకేషన్స్ ఎక్కడగా ఉన్నా ఫస్ట్ జాబ్ మాత్రం చేస్తేనే మీరు డెవలప్ అవుతారు. ఇంకా అందరూ యూతున్నారు. ఈ కోర్సెస్ అన్ని రెసిడెన్షియల్ కోయిట్ అంటే బాయ్స్ గర్ల్స్ కలిసి చేసే కోర్సెస్ కాబట్టి మీరు అది కూడా యువకులు. హైదరాబాద్ లో బోనాల జాతర సందడి సాగుతుంది. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో బంగారు బోనం బల్కంపేట ఎల్లమ్మకు సమర్పించారు. ఓల్డ్ సిటీ హరిబౌల్ నుంచి వారు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వరకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. చెప్పండి, ఎలా జరిగింది ఇక్కడ బేలా కాలనీలో బోనాలు? చాలా బంగారు మైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మకి అభిక జోగినితోని మధుసూదన్ యాదవ్ గారు చైర్మన్ గారు వారి ఆలయంలో ఉమ్మడి దేవాలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మకి బయలుదేరు. సో ఎలా చేశారా? ఎప్పుడు బిర్యానీ ఇలానే ఇస్తారా మీరు? చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈసారి ఇంకా గ్రాండ్గా ఉంది. ప్రజలు కలిగితే ఒక 300 ప్రజల నుంచి 400 వరకు అక్కడ చేరుకుంటారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా పథకం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నట్లు సమాచారం.
రోడ్డు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కొరత వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని పార్టీ నాయకులు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట ముఖ్యంగా 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికలలో శ్రీమతి కాట్రగడ్డ ప్రసన్న గారు ఇక్కడ నుండి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 1985 నుండి కూడా మా నాన్న శ్రీపతిరాజేశ్వర గారు కూడా ఇక్కడ నుండి ఎన్నిక కావడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దేశానికి అడ్డాగా ఇది ఉంటుంది. ఈ ప్రజాపదంలో మేము కిషోర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న కార్యక్రమంలో ప్రధాన భాగం ఏంటంటే మేము తాగునీటి సమస్య మీద దృష్టిని సారించడం. రోడ్లన్నింటినీ కూడా వర్షాలు వస్తే రోడ్లు ఎందుకు పనికి రాకుండా ఉంటున్నాయి, రోడ్లని సక్రమంగా వాటిని వేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. పారిశుధ్యం మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. అలాగే అంగన్వాడీలు ఇలాంటి వాటిల్లో వసతులు లేవని చెప్పి, స్కూళ్ళల్లో వసతులు లేవని చెప్పి, ఎక్కడ కూడా మహిళలకు కావాల్సిన టాయిలెట్లు కూడా నిర్మాణం జరగలేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం కోసం అన్ని పార్టీలతో సమదూరాన్ని, పార్టీలు పరిపాలనలో మేము అంతర్భాగంగా కొందరితో ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యల మీద మాత్రం మాకు మేము ఇండివిజువల్గా తెలుగుదేశం స్వయం ప్రతిపత్తితో ప్రజాపదాన్ని నిర్వర్తిస్తుంది. నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ హై అమర్ హై, జై తెలుగుదేశం. చంద్రశేఖర్ యాదవ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లో జరిగిన భారీ బంగారం చోరీ కేసు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. సమాచారం, ప్రైవేట్ జ్యువెలరీ సంస్థలో పనిచేసిన ఉద్యోగి హరీష్ తన సోదరుడు ఆకాష్ తో కలిసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి సుమారు కిలో 28 గ్రాముల బంగారం ఆభరణాలతో పాటు 7 బంగార హారాలు, 7 జతల బంగారం చేయిపోగులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులకు తెలిపారు. సిటీ పోలీస్, జూబ్లీ టాస్క్ ఫోర్స్ మరియు బంజారా హిల్స్ పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ నెల 17 and 18 జూలై ఇంటర్వ్యూ నైట్లో జరిగిన HVY నైట్ ఆఫెన్స్లో 2 మెంబర్కి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ బంజారా హిల్స్ లిమిట్లో ఉన్న కృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఒకటి జ్యువెలరీ మేకింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో 17 and 18 ఇంటర్వ్యూ నైట్లో HVY నైట్ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 1 kg 28 grams ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ స్టోలన్ అయింది. ఇంతకీ పెట్టారు అది గోల్డ్. ఇవన్నీ మొత్తం రికవర్ చేసి ఆకాష్ దగ్గరికి పెట్టారు. సో ఆకాష్ నుంచి ఇది రికవర్ అయింది. సో ఇప్పటి వరకు వాళ్ళు డిస్పోజ్ చేయలేదు. 3-4 days అయింది ఆఫెన్స్ చేసి. సో ఇప్పటి వరకు డిస్పోజ్ చేయలేదు. సో అది ఇంటాక్ట్ ఇంతకీ దొరికింది. మన డీటెయిల్గా ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పాత కేసెస్ లేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన ఘటనలను నిరసిస్తూ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. పరీక్షల అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు చర్యలు ఖండిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టును వ్యతిరేకించినట్లు తెలిపారు. పరీక్షల వ్యవహారంపై నిష్పక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,
టీఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఫహీం కురేష్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తో పాటు పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల మీద జరుగుతున్న అత్యాచారం మోదీ ప్రభుత్వం, అమిత్ షా ఇమీడియట్ రాజీనామా చేయాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తుండండి V5 న్యూస్.